2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో సార్. సార్ ఇప్పుడు చాలామంది క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటూ ఉంటారు. యూజ్ చేసిన తర్వాత వాటిని చెల్లించలేక ఎక్కువ మొత్తంలో అయిపోవడం వల్ల వాటిని చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలామంది దగ్గర నుంచి బిజినెస్ పర్పస్ అప్పులు తెచ్చుకొని అది తీర్చలేకపోతూ ఉంటారు. ఆ టైంలో కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. వీటన్నిటికి ఆత్మహత్యలే శరణమా? అసలు వీటి నుంచి బయటపడే మార్గాలనేవి లేవా? ప్రధానంగా మనకు క్రెడిట్ కార్డ్స్ విషయానికి వచ్చేసరికి ఏమైంది అంటే, జనరల్‌గా క్రెడిట్ కార్డ్స్ అనేది మనకు సిబిల్ స్కోర్‌ని బట్టి గానీ, లేకపోతే మనకి ఎర్నింగ్ కెపాసిటీని బట్టి గానీ బ్యాంకులు ఇష్యూ చేస్తుంటాయి. వీటిని మనం ఎప్పుడు కూడా అన్‌సెక్యూర్డ్ లోన్స్ అంటాం. అన్‌సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంది అంటే, మనకు బ్యాంక్ మన దగ్గర నుంచి ఏది తనఖా పెట్టుకోకుండా, ఓన్లీ మన ఎర్నింగ్ కెపాసిటీ చూసి, మన పేమెంట్ రికార్డ్ చూసి, మన క్రెడిట్ కార్డులు గానీ, పర్సనల్ లోన్స్ గానీ ఇష్యూ చేస్తుంటాయి. అవి ఇష్యూ చేసినప్పుడు ఏమైద్ది అంటే, అది ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక దశలో కంపల్సరీ వాళ్ళకు 100% ఏదైనా ఒక ఫైనాన్షియల్‌గా క్రైసిస్ వచ్చేస్తది. వాళ్ళ ఇంట్లో ఆరోగ్యాలు బాగాలేకపోవటం కావచ్చు, లేదా మనకేమన్నా ఇంట్లో పెళ్ళికి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ గానీ, లేకపోతే హౌస్ కట్టుకోవడం గానీ, లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, బిజినెస్ చేసి లాస్ అయిపోయి ఉండొచ్చు. రకరకాల కారణాల ద్వారా ఏందంటే, జీవితంలో ఎప్పుడో ఒక దగ్గర, ఎప్పుడో ఒకప్పుడు కంపల్సరీ ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది ఎవరికైనా లైఫ్‌లో. హ్మ్. హ్మ్. దాన్ని వాళ్ళు ఎంత త్వరగా కోలుకుంటారనేది వాళ్ళకున్న కెపాసిటీని బట్టి, వాళ్ళ ప్లానింగ్‌ని బట్టి రకరకాల కారణాలు ఉంటాయి మనకు. సో, ఎప్పుడైతే జనరల్‌గా ఏమైతదంటే మనకు ఈ మధ్య కాలంలో ఈ క్రెడిట్ కార్డ్ కట్టలేక ఆత్మహత్య చేసుకోవడం గానీ, లేదా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం గానీ, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు జనరల్‌గా. మనం అందరికీ ఏం చెప్తున్నాము అంటే ఏందంటే, ప్రతి వ్యక్తి జీవితంలో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు, క్రెడిట్ కార్డులు గానీ, పర్సనల్ లోన్ గానీ కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు, మనం కోర్ట్‌కెళ్ళి మనం ఇంజెక్షన్ ఆర్డర్ వేసుకునే ప్రొవిజన్ ఉంది మనకు. హ్మ్. సో, మీరు కోర్ట్‌లో గనక ఈ క్రెడిట్ కార్డులు కట్టలేము, ఈ కారణాల వల్ల మాకు ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను బిజినెస్ చేయటం గానీ, లేకపోతే మోసపోవటం గానీ, ఈ క్రెడిట్ కార్డులు ఎక్కువ మా దగ్గరకొచ్చే కేసులలో ఏందంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వీళ్ళు ఆన్‌లైన్ ట్రేడింగ్ చేసి లాస్ అవుతుంటారు ఎక్కువ. ఆన్‌లైన్ ట్రేడింగ్ గానీ, లేకపోతే ఫ్రెండ్స్‌కి ఇచ్చి మోసపోవటం గానీ, సరే బిజినెస్‌లో ఏందంటే మనకు ఒక 50 డేస్ బ్రీతింగ్ పీరియడ్ వస్తది అని చెప్పి వాటిని వాడటం గానీ చేస్తుంటారు. అది ఓవర్ అయిపోయిన తర్వాత ఎక్కడో దగ్గర ఒక ఫైనాన్షియల్ మిస్‌మేనేజ్‌మెంట్ జరిగి వాళ్ళు డెఫినెట్‌లీ ఆ ఫైనాన్షియల్ క్రైసిస్‌కి వెళ్ళిపోతారు. హ్మ్. సో, మనం అందరికీ స్ట్రాంగ్‌గా చెప్పేది ఏంది అంటే, ఏ కారణం చేతనైనా సరే మీరు క్రెడిట్ కార్డులు కట్టలేకపోతే, లేకపోతే మీరు ఈ హరాస్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఈ క్రెడిట్ కార్డులు కట్టనప్పుడు ఏమైతదంటే, బ్యాంక్ వాళ్ళు థర్డ్ పార్టీని పంపిస్తారు మన దగ్గరికి. మనం వాళ్ళని రికవరీ ఏజెంట్స్ అని చెప్తాం. సో, ఈ రికవరీ ఏజెంట్స్ అనేది బ్యాంక్ వాళ్ళ చేత నియమించబడ్డ వాళ్ళే తప్ప బ్యాంక్ వాళ్ళు కాదు. సో, ఈ రికవరీ ఏజెంట్స్‌కి ఏంది అంటే వీళ్ళకి ఒక టార్గెట్ ఉంటది. సో, వీళ్ళకి ఇంత వసూలు చేస్తే ఇంత కమిషన్ అని ఉంటది. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిట్యుయేషన్ ఏం చేస్తుంటారంటే వీళ్ళు ఈ క్రెడిట్ కార్డులు ఎవరైతే కట్టరో వాళ్ళ ఇంటికొచ్చి కూర్చోవడం గానీ, తర్వాత వాళ్ళ చుట్టాల ఇంటికెళ్ళి కూర్చోవడం గానీ, లేకపోతే పక్కింటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం గానీ, పండగున్నా, పబ్బమున్నా, ఇంట్లో ఎవరైనా చనిపోయినా, ఆరోగ్యం బాగాలేకపోయినా వాళ్ళు అట్నే వచ్చి కంటిన్యూయస్‌గా హరాస్మెంట్ చేసి ఆ మనీ గుంజుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో, అలా వచ్చేటప్పుడు మనం ఏమన్నా వాళ్ళ మీద కేస్ ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? డెఫినెట్‌లీ అదే చెప్తున్నానండి. మీరు సివిల్ కోర్ట్‌కెళ్ళి మీరు ఇంజంక్షన్ ఆర్డర్ గనుక ఫైల్ చేసేసుకొని, అక్కడి నుంచి మీరు ఇంజంక్షన్ తెచ్చుకోగలిగితే ఇంక వాళ్ళు రావడం అనేది మీ దగ్గర ఉండదు. హ్మ్. హ్మ్. సో, క్రెడిట్ కార్డులనేది కట్టకపోతే ఏమవుతది అనేది ఒక క్వెషన్ జనరల్‌గా చాలా మందికి ఒక క్వెషన్ ఉంటది. క్రెడిట్ కార్డులు కట్టకపోతే ఏమైతది అంటే ప్రధానంగా సిబిల్ అనేది మనకు ఖరాబ్ అయితది. సిబిల్ స్కోర్ సిబిల్ పోతుంది. స్కోర్ ఖరాబ్ అయినప్పుడు ఏందంటే మనకు ఫ్యూచర్‌లో లోన్‌లు వచ్చే అవకాశం ఉండదు. హ్మ్. ఈ క్రెడిట్ కార్డులకు సంబంధించి అంతా యూత్ అంటే ఒక 30 బిలో ఉన్న వ్యక్తులే క్రెడిట్ కార్డ్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ప్లస్ వీళ్ళు మాత్రమే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్‌లో అయిపోయి క్రెడిట్ కార్డులు కట్టకపోతే మీకొచ్చే ప్రాబ్లమ్ ఏముంటదంటే సిబిల్ అనేది ఖరాబ్ అయితది. ఎట్ ద ఏజ్ సార్ ఆఫ్ సిబిల్ స్కోర్ పెరగటానికి కూడా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తేనే ఎక్కువగా పెరిగేదానికి ఛాన్స్ ఉంటదని కూడా చెప్తాయి బ్యాంకులన్నీ. యెస్. డెఫినెట్‌లీ. క్రెడిట్ కార్డ్ సిబిల్ పెరగడానికి గూడా, లోన్‌లు రావడానికి గూడా ఏందంటే, మీరు క్రెడిట్ కార్డ్‌లు తీసుకున్న తర్వాత పర్సనల్ లోన్స్ గానీ, క్రెడిట్ కార్డ్స్ గానీ, ఎనీ కన్స్యూమర్ లోన్స్ గానీ తీసుకున్న తర్వాత వాటిని ఎంత పర్ఫెక్ట్ కడితే అంత సిబిల్ పెరుగుతూ ఉంటది. సో, ఎంత సిబిల్ మంచిగుంటే మళ్ళా వాళ్ళంతా మీకు లోన్స్ అనేటివి మళ్ళా ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇచ్చే అవకాశం ఉంటది. సో, బీయింగ్ ఏ పర్సన్ నేనేం చెప్తుంటా అంటే, క్రెడిట్ కార్డులనేటియి జనరల్‌గా కట్టడానికి ట్రై చేయండి. హ్మ్. ఏదన్నా కట్టలేని పరిస్థితి ఉండి ఎందుకంటే చాలామంది క్రెడిట్ కార్డుల దగ్గరకొచ్చాక వాళ్ళు చేసే ప్రధాన తప్పేందంటే, ఒక రూ. 1,00,000 క్రెడిట్ కార్డ్ వాడతారు.
నెక్స్ట్ మంత్ కడదాంలే వచ్చేస్తాయి కదా 1 లక్ష రూపాయలు అని చెప్పేసి వాడతారు. వాడిన తర్వాత ఏం చేస్తారంటే ఆ నెక్స్ట్ మంత్కి వీళ్ళు కట్టలేరు. మళ్ళీ ఏదో ఖర్చో ఇంకోటో వస్తుంది, లేకపోతే రావాలనుకున్న పైసలు ఏమో రావు, ఏదో వచ్చేసి కట్టలేరు. కట్టనప్పుడు ఏం చేస్తారు, ఆ క్రెడిట్ కార్డు కడతానికి ఏం చేస్తారంటే ఇంకో క్రెడిట్ కార్డుకి ఇస్తారు. ఆ క్రెడిట్ కార్డుకి దీన్ని కడతారు. సో వీళ్ళు ఈ క్రెడిట్ కార్డుని వాడుతూ దాన్ని వాడుతూ దీన్ని ఇందులోనే ఈ మిక్సప్ అని చేయటం వల్ల ఉన్న క్రెడిట్ కార్డులన్నీ మొత్తం డ్రై అయిపోయి మీకు సిబిల్ ఖరాబ్ కావటము, కట్టలేకపోవటము. చాలామందికి క్రెడిట్ కార్డ్స్కి ఉన్న మనకు అప్పు ఒక 15 నుంచి 20, 30, 40 లక్షలు ఉంటుంది. వీళ్ళ సంపాదన వచ్చేసి యావరేజ్గా 50 to 1,50,000 మధ్యలో ఉంటుంది. సో వీళ్ళ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఏవైతే ఉంటాయో అవి మినిమం అంటే పేమెంట్ వాళ్ళ సంపాదన ఆధారంగా చేసుకునే క్రెడిట్ కార్డ్స్ ఆ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా వాళ్ళకి. డెఫినెట్లీ. కాకపోతే ఏ బ్యాంక్కి ఆ బ్యాంకే చూస్తుంది కదా, అన్ని బ్యాంకులు కలిపి ఒక దగ్గర చూడవు కదా. ఇప్పుడు ఎస్బీఐ ఉందనుకో, ఎస్బీఐ దృష్టిలో వాడు 1.5 సంపాదిస్తున్నాడు కాబట్టి నేను ఇవ్వచ్చు అనుకుంటుంది. అదే ఎస్ బ్యాంక్ వెళ్ళారనుకో, ఎస్ బ్యాంక్ కూడా 1.5 చూసే ఇస్తాడు కదా. సో అది కలెక్టివ్గా చూడరు, ఇండివిజువల్గా చూస్తారు కాబట్టి దాన్ని చూసి ఇచ్చేస్తారు. కాబట్టి అందరికీ చాలా స్ట్రాంగ్గా చెప్పేది ఏంటంటే, మీరు ఏ కారణం చేతనైనా సరే క్రెడిట్ కార్డ్స్ కట్టకపోతే, కట్టే స్తోమత లేకపోతే మీరు కోర్టులో కనుక ఇంజక్షన్ ఆర్డర్ వేసుకొని మీరు కోర్టు నుంచి ఒక 2 to 3 years మనం టైం గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా మనకి లోన్స్ రావంటారా ఇట్లా వేసుకోవడం వల్ల కూడా? సిబిల్ ఖరాబ్ ఉన్నంత కాలం ఎప్పుడు లోన్స్ రావు. ఇవన్నీ క్లియర్ చేసేస్తే వస్తాయి. మనము ఓటీఎస్ చేసుకోవచ్చు. మనం జనరల్గా ఓటీఎస్ కనుక చేసుకుంటే డెఫినెట్లీ మీకు మళ్ళీ లోన్స్ అన్నీ క్లియర్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఒక 10 క్రెడిట్ కార్డ్స్ అనుకుందాం, మనం 9 క్లియర్ చేసి మళ్ళీ ఒకటి పెండింగ్ పెట్టినా కూడా మళ్ళీ రాదు. సో అవుట్ ఆఫ్ ద 10కి 10 మనం క్లోజ్ చేస్తేనే మనకు క్రెడిట్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ క్రెడిట్ కార్డ్స్, ఇప్పుడు ఎవరు ఏ వ్యాపారం చేయాలన్నా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్లు ఇటీవల కాలంలో ఎవరు ఏ వ్యాపారం చేయాలన్నా, ఇల్లు కట్టుకోవాలని దేనికైనా లోన్స్ అనేది తీసుకుంటున్నారు కదా. ఆ లోన్స్ కట్టలేని పరిస్థితుల్లో కూడా ఎలా ఉంటుంది? మనం ప్రధానంగా బ్యాంకింగ్ సెక్టార్ నుంచి, బ్యాంకింగ్లో మనకు బ్యాంకింగ్ ఒకటి ఉంటుంది, నాన్ బ్యాంకింగ్ అని ఒకటి ఉంటుంది. నాన్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే జనరల్గా ప్రైవేట్ ఫైనాన్షియల్కి సంబంధించినన్నింటినీ మనం నాన్ బ్యాంకింగ్ అంటాం. నాన్ బ్యాంకింగ్ అంటే ఏంది, మనకు ఇప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్ కావచ్చు, చోళమండలం ఫైనాన్స్ కావచ్చు, తర్వాత నేవీ ఫైనాన్స్ అని ఇట్లా రకరకాల కంపెనీస్ ఉంటాయి. సో వీళ్ళు కానీ మనకు బ్యాంకింగ్ అంటే ఇప్పుడు కెనరా బ్యాంక్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఇవన్నీ మనం బ్యాంకింగ్ అంటాం, బ్యాంకింగ్ సెక్టర్ అంటాం. సో ఈ బ్యాంకింగ్ సెక్టర్ కానీ నాన్ బ్యాంకింగ్ సెక్టర్ కానీ మనకు 2 రకాల లోన్స్ ఇస్తాయి మనకు ప్రధానంగా. ఒకటి సెక్యూర్ లోను, 2 అన్సెక్యూర్ లోన్. సెక్యూర్ లోన్ అంటే ఏంటి అంటే మన దగ్గర ఉన్న ఏదో ఒకటి తాకట్టు పెట్టుకొని ఇచ్చేదాన్ని సెక్యూర్ లోన్ అంటాం. సో మన దగ్గర ఉన్న ఏదో ఒకటి తాకట్టు పెట్టుకొని ఇస్తారు కాబట్టి ఏదన్నా కారణం చేత మనం కట్టకపోతే ఆ సెక్యూరిటీని గుంజుకునే అధికారం, లేదా దాన్ని అమ్ముకునే అధికారం, అమ్ముకొని లోను వసూలు చేసుకునే అధికారం ఆ బ్యాంకింగ్కి కానీ లేకపోతే మనకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఉంటుంది. సో సెక్యూర్ లోన్స్లో బ్యాంకింగ్ కానీ, బ్యాంకర్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ పెద్ద టెన్షన్ తీసుకోరు, ఎందుకంటే వాళ్ళ చేతిలో ఆల్రెడీ ఒక సెక్యూరిటీ ఉంది కాబట్టి. దీనికి మనకు రకరకాల మళ్ళీ ఇప్పుడు ఆ సెక్యూర్ లోన్ వసూలు చేసుకోవడానికి కూడా మళ్ళీ చట్టంలో ప్రొవిజన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు ఇప్పుడు మనం బిజినెస్ లోన్ కనుక తీసుకుంటే మనం జనరల్గా ఇల్లు తనఖా పెట్టి కానీ, మార్టిగేజ్ పెట్టి కానీ, మనం ప్రధానంగా సెక్యూర్ లోన్కి వచ్చారికి ఎప్పుడైనా కూడా ఏంటంటే మనం భూములు ఎక్కువ సెక్యూర్ చేస్తుంటాం. భూములు కానీ, అసెట్స్ కానీ మనం ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్నే మనం సెక్యూరిటీ కింద పెట్టి లోన్స్ తీసుకుంటుంటాం. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే ఏముంటాయి మనకు జనరల్గా బిల్డింగ్స్, ఫ్లాట్స్, తర్వాత ఓపెన్ ప్లాట్స్, ఇవన్నీ ఇమ్మూవబుల్ సెక్యూరిటీ ఉంటాయి. ఇంకా మనం పెట్టగలిగేటి ఏముంటాయి, మూవబుల్ సెక్యూరిటీ అంటాం. మూవబుల్ సెక్యూరిటీ అంటే ఏముంటుంది అంటే మనకు షేర్స్ కానీ, షేర్స్ కూడా పెట్టుకొని లోన్స్ ఇస్తారు. తర్వాత బంగారం పెట్టుకొని కూడా లోన్స్ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో వెహికల్స్ పెట్టుకొని కూడా లోన్స్ ఇస్తారు. ఇవన్నీ మూవబుల్ అంటాం. సో ఎక్కువ లోన్స్ సెక్యూర్ లోన్స్లో ఏంటంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన లోన్సే ఉంటాయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైతే లోన్స్ వాళ్ళు రికవరీ చేసుకోవాలంటే దానికి డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఒక కోర్టు ఉంటుంది, దాన్ని సర్ఫేసీ యాక్ట్ అంటారు. ఆ సర్ఫేసీ యాక్ట్ కింద ఈ సెక్యూర్ లోన్స్ని వసూలు చేసుకునే అధికారం బ్యాంకుకు ఉంటుంది. బ్యాంకు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు అన్సెక్యూర్ లోన్కి మ్యాక్సిమం ప్రొవిజన్స్ లేవు, వసూలు చేసుకునే ప్రొవిజన్స్ మ్యాక్సిమం లేవు. కొన్ని ఉన్నాయి, ఏమంటాయి ఆర్బిట్రేషన్ యాక్ట్ అని కానీ, లేకపోతే సెటిల్మెంట్ యాక్ట్ అని 2-3 యాక్ట్లు ఉన్నాయి, కానీ అంత పవర్ఫుల్ యాక్ట్స్ కావాలి. సో ఎప్పుడైతే బ్యాంకింగ్కి వసూలు చేసుకునే అధికారం పవర్ లేదో అప్పుడే ఈ రికవరీ ఏజెంట్స్ అనేది ఎంటర్ అవుతారు. సో ఎప్పుడైతే బ్యాంకింగ్ ఆ పవర్ ఉండదో బ్యాంకింగ్ ఏం చేస్తుంటే ఒక థర్డ్ పార్టీకి ఇచ్చేస్తుంది. అరే నాకు పలానాడు పైసలు ఇవ్వాలి, నువ్వు తెచ్చుకోపో అని చెప్పి, నువ్వు తెచ్చుకోపోనికి ఇంత కమిషన్ ఇస్తా అంటుంది. అప్పుడు తప్పు బ్యాంకింగ్ మీదకి రాదు, రికవరీ ఏజెంట్ల మీదకి వస్తుంది. సో రికవరీ ఏజెంట్ యొక్క లక్ష్యం ఏముంటుంది అంటే వాడికి ఎంత వసూలు చేస్తే అంత కమిషన్ అయ్యి వస్తుంటుంది. కాబట్టి వాడు అదే పనిగా తెల్లవారులు మన ఇంట్లో కూర్చోవడము,
పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడం వీళ్ళంతా చేస్తూ ఉంటారు. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే ఏ కారణం చేతనైనా సరే అది మంచికి కానీ చెడుకు కానీ ఎక్కడన్నా మీరు క్రెడిట్ కార్డ్స్ కానీ లోన్స్ తీసుకొని కానీ వాడిన తర్వాత మీరు కట్టలేని పరిస్థితి ఉంటే మ్మ్. మీరు ఏ రకంగానూ మీరు చనిపోవటం కానీ లేకపోతే ఎదుటి వాళ్ళని చంపటం కానీ కొన్ని సందర్భాలు మనం చూసిన సందర్భాలు చిన్నపిల్లలను కూడా చంపి వాళ్ళు చచ్చిపోతున్నారు పాపం. మ్మ్. సో అవన్నీ చేయకుండా మీరు ధైర్యంగా కోర్టుకి వెళ్ళండి, ఇంజెక్షన్ ఆర్డర్ అప్లై చేసుకోండి. డెఫినెట్లీ మీకు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తుంది. దాని నుంచి మీరు ఒక 2 to 3 years మీరు టైం బై చేసేసుకొని ఆ టైంలో మీరు ఫైనాన్షియల్గా రీకన్స్ట్రక్షన్ చేసేసుకొని మీరు లోన్స్ కట్టే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.